హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. బాగున్నారా? నేను ఎక్కడున్నానండి? నా ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాను. రాగి సంగటి అండి. నాకు తక్కువ అండి తింటే మాస్టర్ చూసారా, ముక్క చూసారా ఎంత బాగుందో. ఎవరు పడతా చెప్పండి, ఇలాగా అదృష్టం బాగుంది. ఇవాళ పొద్దున్నే వచ్చాను, వాళ్ళు నిన్న తెచ్చుకున్నారండి. కేజీన్నర ఎంతో. నిన్నైతే పిలిచింది కానీ నేను రాలేదు. అందుకని ఇప్పుడు నాకు రాగి సంగటి ఒక పెద్ద ముక్క అండి. చూసారు కదా, దుర్గా ఇంట్లో ఉన్నానండి నేను. తను నిన్న షూటింగ్కి వెళ్ళిన వల్ల రాలేకపోయిందండి పార్టీకి. అంటే పొద్దుటే నాకు కూడా ఇవాళ అక్కడ హోటల్లో అదే సాయి బిర్యానీ లేదండి, దమ్ బిర్యానీ. వాళ్ళు ఏంటంటే రాత్రి పబ్కి వెళ్ళారు, వాళ్ళని పుష్ చేసారండి అనేసి నేను సరదాగా వచ్చాను, తింటున్నానండి. సరేనండి, ఈ ముక్క అంటే మనం సింపుల్గా ఒక్కడ తిన్నా చాలండి. చూసారా ఎంత పెద్ద ముక్క, ఎలా పులస చేప అంటండి. చూడండి ముక్క ఎంత టేస్ట్ గట్టిగా ఉన్నదో చూసారా. రాగి సంగటి చేపల కూర తింటున్నానండి. సరేనండి, మేకప్ పళ్ళు ఇచ్చారంటండి తనకి. నిన్నే రమ్మందండి భోజనానికి, నాకు ఖాళీ లేదు. సాయంత్రం మళ్ళీ అందరికి ఫంక్షన్ 12 మంది భోజనాలండి. యనమండుగురు వచ్చారు. హ్యాపీ అండి, సంతోషం. శరణబాబు కూడా వచ్చాడండి. సరేనండి, దుర్గా ఇంట్లో ఉన్నారండి ఇప్పుడు. సరేనండి, హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. ఇవాళంతా రెస్ట్ అండి. ఒక గంట తనకు కూడా షూట్ ఉన్నది. ఒక గంట కూర్చునండి వెళ్ళిపోతాను. అదండి, రాత్రి కూడా కొంచెం చాలా అలసిపోయానండి. చెయ్యి ఏవో తెగిపోయింది, పెచ్చి ఊడిపోయింది. చాలా బాధగా ఉన్నదండి. ఏదో నేను అలా తట్టుకుంటున్నాను. అలా ఏదో 500కి ఆశపడి వెళ్తున్నానండి. ఒక గంటే కదండి మనం చేయటం. తర్వాత నేను నెమ్మదిగా పెట్టుకుంటానండి. మా సందులోని కర్రీస్ బిర్యానీ పెట్టుకుంటాను. ఎప్పటి నుంచో నాకు హోటల్ పెట్టాలని నాకు చాలా చాలా ఇష్టం అండి. అలాంటిది పెట్టలేకపోయాను. సాయి రూపంలో పెట్టించాడు. చాలా చాలా సంతోషం. నా చేతితో చేస్తున్నాను. ఒక గంట 2 గంటలు కూడా అయిపోతుంది. నిన్నైతే ఒక గంటలోనే అయిపోయిందండి. నా చేతితో అన్నీ చేశాను. నేనే ప్రత్యేకంగానండి. వాడు ఎన్ని కలపటం మగోడు తనేంటంటే లక్ష్మమ్మ ఒక్కోసారి ఎప్పుడైనా ఊరికి వెళ్ళినా పింఛనీకి వెళ్ళినా నేనే చేసుకోవాలి కదా అన్నీ మైండ్లో పెట్టుకున్నాడండి వాడు. అందుకు నేర్చేసుకుంటున్నాడు. వాడికి ఎందుకండి కోటీశ్వరుడు, నేర్చుకోవడం అవసరం అంటారా? ఒక 500కి ఇబ్బంది పడిపోతున్నాడండి. ఏమీ కాదు, అందరికీ ఏకంగా బట్టలు 3,000, 2,000, 5,000 అందరికీ ఇప్పించినప్పుడు నాకు 500 ఇవ్వడానికి ఇబ్బంది పడుతుందంటే నా మనసే ఎంతో బాధపడుతుందండి. పోన్లేండి, ఏం పర్వాలేదు. ఒక మనిషిని చూస్తే పెట్టాలనిపిస్తుంది, నన్ను చూస్తే అందరూ పెట్టాలనిపిస్తుంది. కానీ వీడు ఒక్కడే ఎందుకు వెనకాడుతున్నాడో నాకు అర్థం కావట్లేదండి. అదే నా మనసు బాధపడుతుంది. పోన్లేండి, ఒక నెల 2 నెలలు ఉంటే నాకు ప్రాక్టీస్ అవుతుంది. నేను ఒక మనిషిని పెట్టి నేను పెట్టేసుకుంటాను. సరేనండి అని అనుకుంటున్నానండి. ఈ లోపల మీరు ఏడు చేయకండి. దుష్టులు చాలామంది ఉన్నారు, ఏడవకండి, సంతోషించండి. అసలు మీరు ఎవరండి ఏడవటానికి? చెప్పండి ఒకసారి. నా అమ్మ చుట్టమో, బాబు చుట్టమో, ఫ్రెండ్సా? ఏడితే ఆ కర్మ మీకే. నేను అందరినీ మంచిగా ప్రేమిస్తాను, మంచిగా మాట్లాడతాను, మంచి మనసుతో దీవిస్తానండి. సరేనండి, హాయ్ అండి, బాయ్ అండి. ఇంతకీ నేను ఎందుకు వీడియో తీసానండి? ఈ చేప ముక్క కోసం తీసానండి. సరేనండి, చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉందో నాకు మళ్ళీ. అదండి రాగి సంగటి చేపల పులుసు అండి. సరేనండి, హాయ్ హాయ్, బాయ్ బాయ్, నమస్తే అండి.